హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ వీడియోలో స్పాంజీ ఆనియన్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వాముని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని కూడా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలాని వేసుకోవాలండి. గరం మసాలా కూడా ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పూన్ తో కలుపుకున్నామంటే పర్ఫెక్ట్ గా కలుపుకోవడానికి రావట్లేదు, కాబట్టి నేనైతే చేత్తో కలుపుతున్నాను. ఆనియన్స్ ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. మనకు ఆనియన్స్ లో ఉన్న వాటర్ అనేది బయటికి రావాలి. చూడండి, ఇలా ఆనియన్స్ ని కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకు సరిపడా శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందే జల్లించి పెట్టుకున్నాను ఈ శనగపిండిని. ఇలా శనగపిండిని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి. చూడండి, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొద్ది కొద్దిగా వాటర్ ని అయితే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ ని యాడ్ చేయకండి, ఒకేసారి కూడా యాడ్ చేయకండి. ఒకేసారి యాడ్ చేసామనుకోండి, వాటర్ ఎక్కువ అయిపోతే మనకు పిండి అనేది బాగా లూజ్ గా అయిపోతుంది. కాబట్టి చూస్తూ కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని మనకు పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మన పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా కలుపుకోండి. చూడండి, చూపిస్తున్నాను. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసి ఒక 5 నుండి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మీకు టైం లేదనుకుంటే వెంటనే చేసేసుకోవచ్చు. కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసుకోవాలి. చూడండి, మీరు కావాలంటే చేత్తో వేసుకోవచ్చు, లేదంటే స్పూన్ తో ఇలా వేసుకోవచ్చు. నేనైతే స్పూన్ తోనే చిన్న చిన్న పకోడీలాగా వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే చేత్తోని వేసుకోండి. నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, మనం పకోడీలాగా వేసుకున్న తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టడం వల్ల మనకు పకోడీలు అనేవి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, పకోడీలన్నీ రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మనకు పకోడీలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని టిష్యూ వేసుకున్న ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము. మళ్ళీ మిగిలిన పకోడీలను కూడా అలాగే తీసేసుకోండి. మొత్తం పకోడీలన్నీ ఆయిల్ నుండి సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పిండిని కూడా అలాగే పకోడీలాగా వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ పకోడీలని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఈ పకోడీలను అయితే వేసుకోవచ్చు. నేనైతే ఈ పకోడీల్లోకి సోడాని వేయలేదండి. మీరు కావాలంటే వంట సోడాని వేసుకోవచ్చు. వంట సోడాని వేస్తే పకోడీలు బాగా పొంగుతాయి. కానీ వంట సోడాని వేయడం వల్ల మనకు ఈ స్పాంజీ ఆనియన్ పకోడా అనేది బాగా ఆయిల్ పీల్చుకుంటుందండి. అందుకే నేను వంట సోడాని అయితే స్కిప్ చేసేసాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, మనం రెండోసారి వేసుకున్న పకోడీలు కూడా మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ పకోడీలను కూడా టిష్యూ వేసుకున్న ప్లేట్ లోకి అయితే వేసేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న పకోడీలని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, కమ్మటి నోరూరించే స్పాంజీ ఆనియన్ పకోడా అయితే మనకు రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకు బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలి అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈజీగా సింపుల్ గా ఇలా చేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, కాస్త వాతావరణం చల్లగా ఉందనుకోండి, మనకు ఏదో ఒక స్నాక్స్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో సూపర్ స్నాక్స్ అయితే మనకు రెడీ అయిపోతాయి. చూసారు కదండి, నా ప్రాసెస్ లో స్పాంజీ ఆనియన్ పకోడా ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.